దిత్వా తుఫాను ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్ర కెరటాలు ఎగిసిపడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ ను పూర్తిగా మూసివేశారు. మరోవైపు సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారులకు అధికారులు తుఫాను ప్రమాద హెచ్చరికలు జారీ చేయడంతో బోట్లు నర్సాపురం ఒడ్డుకు చేరుకున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణపట్నం పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలో ప్రజలు, రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. విపత్తుల నిర్వహణ సంస్థ ఆర్టీజీఎస్ నుంచి మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ల ద్వారా తుఫాను సమాచారాన్ని పంపాలని స్పష్టం చేశారు. తుఫాన్ తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రభావిత జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. భారీ వర్షాలు కురిసేటప్పుడు ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. దిత్వా తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లాలోని బీచ్లను తాత్కాలికంగా మూసివేశారు. వాడరేవు, రామాపురం, కటారివారిపాలెం, పొట్టి సుబ్బయ్యపాలెం సముద్ర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. వాడరేవు సముద్ర తీరం కొన్ని అడుగుల మేర సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ప్రజలు సముద్రం దగ్గరకు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక తుఫాను ప్రభావానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, యామిని దిత్వా తుఫాను హెచ్చరికలతో బాపట్ల జిల్లాలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారని చెప్పవచ్చు. బాపట్ల జిల్లాలోని చీరాల తీర ప్రాంతంలో ఉన్న సముద్రాలు బీచ్ల మొత్తాన్ని కూడా అధికారులు మూసివేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు. చీరాల తీర ప్రాంత గ్రామాల్లో సముద్రాలలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సాధారణంగా ఆదివారం ఏదైతే చీరాల పరిసరాల్లో ఉన్న బీచ్లకు ఆంధ్రతో పాటు ఇటు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే బీచ్లు క్లోజ్ చేసినట్టుగా అధికారులు ప్రకటించారు. మంగళవారం వరకు కూడా బీచ్లని క్లోజ్ లోనే ఉంటే పర్యాటకులు ఎవరు కూడా సముద్ర తీర ప్రాంతాలకు రావద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటు ఏదైతే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులను కూడా
అలర్ట్ చేశారని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే వేటకు వెళ్లిన వాళ్ళందరినీ కూడా తిరిగి రప్పించామని కూడా చెప్తున్నారు. దీంతో పాటు ఏదైతే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో లోతట్టు ప్రాంత ప్రజలను కూడా భారీ వర్షాలు కురిస్తే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో భారీ వర్షాలు నమోదు కాకపోయినప్పటికీ కూడా రేపటి నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఏదైతే వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు. దిత్వా తుఫాను నేపథ్యంలో తిరుపతి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్దంగా ఉన్నామని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. ప్రత్యేక రెస్క్యూ టీములను ఏర్పాటు చేశామన్నారు. నదులు, వాగులు, కాలువల పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.